నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమంటే, ఆల్రెడీ మీరు తమిళంలో చూసుంటారు మచ్చా. మనకి యూట్యూబ్ దగ్గర నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినది. ఎంతొచ్చింది, ఏమొచ్చింది అని చూసే ముందు, ఆ తమిళంలో ఉండే డబ్బులు మాత్రం మనవి కాదు. వ్యూస్ కోసం ఎడిట్ చేసి పెట్టా. మన డబ్బులు మన బ్యాంక్‌కొచ్చాయి గానీ, మన అకౌంట్‌కి ఇంకా క్రెడిట్ అవ్వలేదు. యూఎస్ కరెన్సీ కదా! సో, ఏదో ఫార్మ్ ఫిల్ చేయరా ముండా అని మా బ్యాంకోడు చెప్పాడు. అది ఫిల్ చేసి వస్తే పడతదన్నాడు. సో, రేపెళ్లి ఫిల్ చేయాలి. కొంతమంది యూట్యూబర్సు మనకొచ్చిన యూట్యూబ్ పేమెంట్‌ని యూట్యూబ్‌లో చెప్పొద్దని యూట్యూబ్ చెప్పిందని చెప్తున్నారనమాట. నిజం చెప్తే నిజం చెప్పాలంటే ఏ యూట్యూబోడు చెప్పలేదు. వాళ్ళ అబ్బ కూడా చెప్పలేదు. మనకు దాంతో సంబంధం లేదు. మొత్తం ఏసి పడేద్దాం. ఓకే. నా లైఫ్‌లో ఒక మిరాకిల్ జరిగింది మచ్చా. మిరాకిల్. ఆ మిరాకిల్ నాకు జరుగుతుందని నాకే మిరాకిల్‌గా ఉంది ఇప్పుడు. ఏందంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31కి ఇలా చెప్పానన్నమాట. 2025 వస్తా ఉంది. సో న్యూ రిజల్యూషన్ ఒకటి తీసుకుంటాం. ఏంటంటే ఈ యూట్యూబ్‌లో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కన్సిస్టెంట్‌గా పెట్టి యూట్యూబ్ దగ్గర నుంచి డబ్బులు దింగేయాల. ఈ ఇయర్ డిసెంబర్‌కి మనకి పేమెంట్ వచ్చింది. అంతా మీ చలవే, మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పేమెంట్ చూపించే ముందు మన యూట్యూబ్ జర్నీని ఇరికించబోతున్నాం. ఎందుకంటే మన వీడియో లెంత్ పెంచడం కోసం. అది 2019 మనం ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ దిగబెట్టినప్పుడు చదువుకున్నప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామన్నమాట. బేసికల్గా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ఈ 9 to 5 జాబ్ నచ్చదనమాట. వ్యవసాయం అంటే ఇష్టం. మా ఇంట్లో ఒప్పుకోరు. సో ఇలా స్టార్ట్ చేశానమాట. మా ఇంట్లో కూడా ఇది తెలియదురా స్వామి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి చేస్తున్నా వీడియో. ఇట్లా 2019లో స్టార్ట్ చేశానమాట. 2019 to 2022 వరకు ఒక 20 నుంచి 25 ఛానల్ క్రియేట్ చేసి డిలీట్ చేశా. ఈ మధ్యలో జాబ్ కూడా పోతుండే నేను. తర్వాత 2022లో ఇది పెట్టానమాట. తమిళనాడులో తెలుగోడు అని. దీని మీనింగ్ ఏమంటే తమిళనాడులో తెలుగోళ్ళు చాలా మంది ఉన్నారని చాలా మందికి తెలీదు. తెలియాలనే పెట్టానమాట. అదే దీనికి రీజను. ఇలా పెట్టేసి 2022లో జాబ్ పోకుండా వీడియోస్ చేస్తుండే కొన్ని. మనకు చేస్తుండే ఎప్పటికైనా అవుతుందిలే అని ఒక నమ్మకం, చిన్న నమ్మకం. సో చేస్తుండే. బట్ 2 మేనేజ్ చేయలేకపోయా. ఫైనల్గా 2024లో నా వల్ల కాలేదు మచ్చా. మొత్తం స్ట్రెస్ అయిపోయింది బాడీ. 2 మేనేజ్ చేయలేకపోయా. సో ఇంకేం చేద్దాం, ఇంట్లో దెంగలు తినేసైనా ట్యూట్ చేద్దాం అనేసి దెంగలు తినేసి వచ్చేసా ఈ సైడు. సో ఇప్పుడు అమ్మా నాన్నకి ఫార్మింగ్లో హెల్ప్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉన్నానమాట. మనకు 2024లో మీ సపోర్టు, దేవుడు హెల్పు మెల్లిగా ఇన్స్టాలో రీచ్ వచ్చింది. తర్వాత యూట్యూబ్లో ఇలా సాగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒక మాట ఏందంటే మీరు లేదంటే ఏ క్రియేటర్ లేదు, అంతే. మీ సపోర్ట్ లేదంటే ఎంత టాలెంట్ అయినా ఉన్ని, నిజం చెప్పాలంటే మీ సపోర్ట్ లేదంటే ఏ క్రియేటర్ లేదు, అంతే మచ్చా. ఇంకా నేను ఇలానే ల్యాగ్ చేస్తూ ఉన్నానంటే ఇదారు. సో మనం చూసేద్దాం. ఇదే మచ్చా మన యూట్యూబ్ డాష్ బోర్డు. ఇప్పటిదాకా మనకు వచ్చిన వ్యూస్ అన్నీ కలిపి ఇంత, వాచ్ టైం ఇంత అనమాట, సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇంత అనమాట, ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇంత అనమాట. మనకి ఈ ఇయర్ మేలో వచ్చిందనమాట మానిటైజేషను. అప్పటి నుంచి 21,441.35 వచ్చిందనమాట. నీకెంతరా లాంగ్ వీడియోకి పే చేస్తారంటే మనకు వచ్చిన లాంగ్ వీడియోలో హైయెస్ట్ మన హోమ్ టూర్, మా నాన్నగారి హోమ్ టూర్కి అనమాట. 95,000 వ్యూస్కి 3,993.87 ఇస్తారనమాట. అట్లా చూసుకుంటే 1000 వ్యూస్కి ₹40 పే చేస్తారు. అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి కిందకి వస్తుంది మన ఛానల్ కాబట్టి. సో ₹40 మీరు ఒక వ్యూ చూసారా అంటే నాకు 4 పైసలు కాంట్రిబ్యూట్ చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా షార్ట్ వీడియోకి ఎంత ఇస్తారా నీకు అంటే ఇదే హైయెస్ట్ షార్ట్ వీడియో అనమాట మన దీంట్లో. 1,15,000 చూశారు. దాంట్లో ₹41 ఇచ్చారనమాట. అంటే 1000 వ్యూస్కి 4 పైసలు ఇస్తారనమాట. ఈ మంత్ ఎంత పీక్ ఎవరో నువ్వు అది చూపి ముందు అంటే చూపిస్తా. ఇదేనమాట మొత్తం $191 అనమాట. $191.28 దాంట్లో వాళ్ళు ట్యాక్స్, యూఎస్ ట్యాక్స్ అని బొంగు అని చెప్పి $7.59 మింగేస్తారనమాట. మింగేసి 183 సెంట్లు పంపిస్తారు. 183.69. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 16,000 చిల్లర వస్తుంది మచ్చా. ఈ అమౌంట్ వచ్చాక అమ్మకు నాన్నకి ఏమైనా తీసిద్దాం అనుకుంటున్నా మచ్చా. అది యూట్యూబ్ సంగతి. ఇంకా ఇన్స్టా అంటారా, ఇన్స్టాలో మొత్తం ఎరుపు ప్రమోషన్స్ మీకు తెలిసిండవే. నేను అలాంటివి చేయను. ఏవో కొన్ని బ్యాటర్స్ చేశాను అనమాట. బ్యాటర్స్ అంటే వస్తువు మార్పిడి అంటారు. లైక్ నాకు వస్తువు ఇస్తాడు, ఇచ్చేసి రివ్యూ ఇచ్చేసి వస్తువు నువ్వు పెట్టుకుంటాడు, డబ్బులు ఇయ్యాడు. సో మన స్టైల్లో ఇచ్చాం. నాకైతే బాగుండే ప్రోడక్ట్స్ ఇచ్చాడు ముండా. ఫ్యూచర్లో మీరు కూడా క్రియేటర్ అవ్వచ్చు మచ్చా. కానీ ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే మన వల్ల ఒకటి లైఫ్ రిస్క్లో పెట్టకూడదు. అలాంటి ప్రమోషన్స్ మాత్రం చేయకండి. చేసి నువ్వు ఎంత సంపాదించినా ఇల్లులు కార్లు కొనుక్కున్నా కూడా వాడిని చంపేసి కట్టుకున్నట్టే లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. నీ బతికి ప్రయోజనం లేదు. నువ్వు ఎవర్రా మాకు చెప్పేకి పువ్వు అంటే నేనేం చేయలేను. సో నా ఎథిక్స్ ఇలా ఉంటాయన్నమాట. సారీ మిమ్మల్ని ఏమైనా ఇప్పటి వరకు బాధ పెట్టింటే, నా కంటెంట్ వల్ల ఎవరైనా హర్ట్ అయింటే సారీ. నా ఒరిజినాలిటీ అలానే ఉంటుందన్నమాట. నేను ఒరిజినల్గా ఎలా ఉంటానో అలా చూపించుకుంటా.
ఎవరైనా బాధపడింటే సారీ. ఇంకా ఈ 2025 కాసేపట్లో ఉష్ అవుతుంది. ఇంకా 2026 రాబోతుంది కాబట్టి మనమందరూ సెలబ్రేటింగ్ చేసుకుంటాం. యాక్చువల్‌గా డేట్ మారుతుంది కానీ లైఫ్‌లో ఏం మారదని తెలుసు. తెలిసినా కూడా మనం చేసుకుంటాం. ఎందుకంటే మనం మనుషులు కాబట్టి అదే మ్యాజిక్. ఓకే. మనమందరం నమ్ముతున్నాం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్.